आमीन। प्रेज़ लॉर्ड। స్తోత్రం हालेलुया। హల్లెలూయా आज सुबह के समय के लिए मैं परमेश्वर को धन्यवाद ఈ ఉదయకాల సమయం కొరకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను और मेरे ट्रांसलेटर के लिए भी मैं धन्यवाद करता हूँ। ట్రాన్స్లేట్ చేసిన తమ్ముడి కోసం దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను हालेलुया। హల్లెలూయా प्रेज़ लॉर्ड। స్తోత్రం प्रेज़ लॉर्ड। స్తోత్రం प्रभु भला है, దేవుడు మంచివాడు प्रभु अच्छा है, దేవుడు మంచివాడు वो हमारे लिए हरदम भला है। దేవుడు మన కొరకు ప్రతి సమయం మంచివాడుగా ఉన్నాడు స్తోత్రం हालेलुया। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా बीते 2 हफ्ते से ज़्यादा मैं यहाँ पे रायगढ़ उड़ीसा में है। ముందు 2 వారాల నుండి ఇక్కడ ఒడిశాలో దేవుడు నాకు సహాయం చేశారు मैं उपवास के साथ प्रार्थना करने के लिए इस परिवार के साथ मुझे एक इच्छा हुआ कुछ महीनों पहले और इस प्रकार प्रभु ने आने के लिए मदद किया। చాలా నెలల క్రితం ఉపవాసం ఉండి ఈ కుటుంబంతో గడపడానికి సంఘంతో గడపడానికి నాకు ఒక ప్రేరేపణ ఉండి ఇప్పుడు గడపడానికి దేవుడు సమయం ఇచ్చాడు దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను और जब मैंने अजीत पास्टर से पूछा कि मैं इस प्रकार से आना चाहता हूँ, उन्होंने अपने द्वार को भी और अपने हृदय के द्वार को भी अपने हाथों को भी फैला के बोला वेलकम। నేను దైవజనులు అజిత్ పాస్టర్ గారికి అడిగినప్పుడు ఇలాగ చెప్పినప్పుడు దైవజనులు నుంచి తన 2 హృదయ తలుపుల్ని తెరిచారు తన హృదయాన్ని తెరిచి అలాగే 2 చేతులు చాపి నన్ను ఆహ్వానించారు ప్రేమతో हालेलुया। హల్లెలూయా बीते 10 दिनों से प्रभु की उपस्थिति में बैठने के लिए प्रभु मदद कर रहे हैं। గడిచిన 10 దినాల నుండి దేవుని సన్నిధిలో ఉండి గడపడానికి దేవుడు సహాయం చేశారు प्रभु पिछले 10 दिन भी मेरे साथ भला था। గడిచిన 10 దినాలుగా దేవుడు నాతో మంచివాడిగా ఉన్నాడు आज का तारीख कितना है पता है किसी को? ఈ రోజు ఎన్నో తారీఖు ఎవరికైనా తెలుసా 1 तारीख। 1వ తారీఖు पिछले 11 महीने परमेश्वर हम सभी के लिए भला था। कितने लोग कह सकते हैं? గడిచిన 11 నెలల దేవుడు మన కొరకు మంచి కార్యాలు చేశాడని ఎంతమంది నమ్ముతున్నారు हालेलुया। హల్లెలూయా अगर हम पीछे मुड़ के देखते हैं तो हमसे अच्छे बलवान, हमसे अच्छे धनी, हमसे अच्छे बुद्धिमान लोग इस संसार को छोड़ के चले गए। గడిచిన 11 నెలలు ఒకసారి వెనక తిరిగి చూస్తే మనకంటే చాలా తెలివైన వారు బలవంతులు ఎంతో డబ్బున్న వారు ఎంతో మరణించి లోకాన్ని విడిచిపెట్టడం మనం చూడొచ్చు लेकिन परमेश्वर की कृपा मुझ पे और हम पे हुआ कि हम लोग इस दिन को देखने पाए। దేవుని కృప నా మీద అలాగే మనందరి మీద ఉంది కాబట్టి ఈ రోజు మనం ఈ దినాన్ని చూడగలుస్తున్నాం हालेलुया। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా मैं सभी लोगों को नहीं जानता लेकिन कुछ परिवारों के लिए धन्यवाद करता हूँ जो लोग मैं कभी कभी मिलता हूँ उन लोग से। तो అయితే నాకు చాలా మంది తెలియదు కానీ సంఘాలను కొంతమంది కుటుంబస్తులు నాకు తెలిసి ఎందుకంటే చాలాసార్లు కొన్ని సమయాలు కలిశాను కాబట్టి దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను विशेषकर से जोनी पास्टर और अजीत पास्टर के लिए मैं धन्यवाद करता हूँ। విశేషంగా దైవజనులకు సిఎల్ జానీ పాస్టర్ గారి గురించి అలాగే అజిత్ పాస్టర్ గారి గురించి వందనాలు చెల్లించుకుంటున్నాను और सारे कलीसिया के लोगों का नाम तो नहीं जानता लेकिन सारे लोगों को मैं मसीह अभिवादन पेश करता हूँ। సంఘంలో ఉన్న సభ్యుల పేర్లు నాకు తెలియదు కానీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని పెట్టాలి శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను मेरा नाम शिमोन है నా పేరు సిమో और मैं पिछले 2 साल से ICPF यूथ मिनिस्ट्री नागपुर में कर रहा हूँ। నేను గడిచిన 2 సంవత్సరాలుగా నాగపూర్లో ICPF యూత్ మినిస్ట్రీలో చేస్తున్నాను जवानों के बीच में हमारा सेवा है। యవనస్తుల మధ్యన సేవ చేస్తున్నాను ये भी सेवा एक बहुत बड़े गवाही को लेके आया लेकिन मैं उसकी ओर नहीं जाना चाहता हूँ। ఈ మీటింగ్లో కూడా అంటే ఆ సేవలో కూడా నాకు ఒక సాక్ష్యం పెద్ద సాక్ష్యం దేవుడు ఇచ్చారు అది చెప్పాలని కోరుకోవట్లేదు కానీ कि बहुत लोगों को ऐसा लगेगा कि ये मिनिस्ट्री के पास मैं गया लेकिन ये मिनिस्ट्री मेरे पास आया। చాలా మంది అనుకోవచ్చు నేను సంఘం ఇది మినిస్ట్రీ దగ్గరికి నేను వెళ్ళాను అనుకోని కానీ మినిస్ట్రీ నా దగ్గరికి వచ్చింది जब मैं पिछले दिनों में 7 दिन के उपवास में था तभी 5वें दिन के उपवास में प्रभु ने उत्तर दिया हुआ ये मिनिस्ट्री है। అయితే గడిచిన 7 దినాలుగా నేను ఉపవాసం ఉన్నప్పుడు 5 రోజుల తర్వాత దేవుడు నాకు మాట్లాడారు ఇది ఒక మినిస్ట్రీ అని और प्रभु उपवास और प्रार्थना में हमारे जीवन में अद्भुत काम करते हैं। ఉపవాస ప్రార్థనలో దేవుడు మన జీవితంలో ఒక అద్భుత కార్యములు చేయగలడు जब कभी भी हम उसकी चेहरे की ओर ताकते हैं మనం ఎప్పుడు దేవుని ముఖ దర్శనం తట్టు మనం తిరుగుతాము वो हमारे मुख को कभी काला होने नहीं देते। ఎప్పుడు మన ముఖాన్ని నల్లగా అవ్వనివ్వడు అంటే చిన్నగా అవ్వనివ్వడం हालेलुया। హల్లెలూయా हालेलुया। जिन्होंने उसकी ओर दृष्टि किया उनका मुख कभी काला नहीं हुआ। ఎప్పుడు దేవుని పక్క ఎవరు కనుదృష్టి ఉంచుతారు వారి ముఖం ఎప్పుడు కూడా తేజస్సు కలగకుండా లేదని ఉంది हालेलुया। హల్లెలూయా
एक 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 बात को, एक फैक्ट को, पिछले बार भी मैंने फैक्ट को एक बोला था, वो साइंस के तौर पे, साइंटिफिक तौर पे। చివరిసారిగా నేను చెప్పాను ఇది సైన్స్ పరంగా ఒక ఫ్యాక్ట్ అని మీకు రుజువుపరిచాను. हमें आराधना क्यों करना चाहिए करके। మనం ఎందుకు ఆరాధన చేయాలి అనేది आज भी एक फैक्ट को बोलते जल्दी से प्रभु की वचन की ఈ రోజు కూడా ఒక విషయం కొరకు చెప్పి ముగించుకుందాం. हर एक सेकंड में ప్రతి సమయంలో 2 लोग इस संसार में मरते हैं। రెండు రకాలైన వారు ఈ లోకంలో చనిపోతూ ఉంటారు, మరణిస్తుంటారు. और हर 3 मिनट में ప్రతి 3 నిమిషాలకి एक व्यक्ति इंडिया में एक्सीडेंट के थ्रू मरते हैं। భారతదేశంలో ఉన్న యాక్సిడెంట్ పరంగా ఒక మనిషి చనిపోతున్నారు. हालेलुया हालेलुया. लेकिन कितने खुश नसीब है हम लोग, మనం ఎంత సంతోషభరితమైన వాళ్ళం कि प्रभु ने अपने पंखों की आड़ में हम सबको छुपा के हम దేవుడు తన రెక్కల చాటును మన భద్రపరిచి ఉంచారు. हालेलुया हालेलुया. हालेलुया हालेलुया. मुझे नहीं पता आप समझ पा रहे नहीं समझ पा रहे, నాకు అర్థం కాలేదు, మీకు అర్థమవుతుందో లేదో గానీ लेकिन मैं इस बात को बोलते समय నేను ఈ మాట చెప్తున్న సమయంలో मैं अंदर से आनंद कर रहा हूँ। నేను హృదయంలో సంతోషిస్తున్నాను. आज का 1 तारीख में खड़े रहते समय, ఈ రోజు 1వ తారీఖున నిలబడడానికి पिछले 11 महीने देखते समय, గడిచిన 11 నెలలు చూస్తున్న मेरे సమయంలో जीवन में भी बहुत सारे उतार चढ़ाव आए, నా జీవితంలో చాలా రకాలైన लेकिन परमेश्वर मेरे साथ था। దేవుడు మా జీవితంలో ఉన్నారు. हालेलुया हालेलुया. हालेलुया हालेलुया. हालेलुया हालेलुया. फिर से एक बार मराठा वर्शिप सेंटर आईपीसी कलिसिया रायगढ़ उड़ीसा को मेरा सप्रेम नमस्कार। అలాగే మరొకసారి రాయగడ మరణాత మినిస్ట్రీస్ అలాగే రాయగడ సంఘానికి ఒడిశాలో జరుగుతున్న దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. आप लोग जो कुछ भी प्रभु के लिए कर रहे हैं उसमें प्रभु आपको आशीष करने पाए। మీరు దేవుని కొరకు ఏమి చేసినా దేవుడు మీకు ఆశీర్వదించును గాక. मैं बच्चों को देख रहा था, उन लोग बहुत सारे वचनों को सीख करके बोल रहे थे, అలాగే చిన్న పిల్లలను చూస్తే వాళ్ళు దేవుని వాక్యాన్ని నేర్చుకుని దేవుని వాక్యం और చెప్తున్నారు. कुछ लोग वो ट्रिपल को बजा रहे थे, झांझ को बजा रहे थे। కొంతమంది సౌండ్ మ్యూజిక్ చేస్తున్నారు. हालेलुया हालेलुया. हालेलुया। और हालेलुया. उसके बीच में हबी आकर के बीच बीच में वो ट्रिपल को बजाती थी। అలాగే మధ్య మధ్యన అదే వచ్చి ఆ కాంగోని వాయిస్తూ वो ఉన్నది. छोटी सी बच्चे के लिए मैं धन्यवाद ఆ करता हूँ। చిన్న పిల్లని బట్టి దేవునికి వందనాలు इतने చెల్లించుకున్నాను. छोटे उम्र में उसके मन में प्रभु के लिए कुछ इच्छा है करने के लिए, ఆ చిన్న వయసులో కూడా తన హృదయంలో దేవుని కొరకు ఏదో చేయాలని ఒక ఆశ ఉంది. इसलिए कुलुस्सी की पत्री में लिखते समय 3रा अध्याय उसका 23वां पद 3:23 कुलुस्सियंस దాని కొరకే కొలస్సీ గ్రంథంలో ఉన్న 3వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంది. उसमें इस प्रकार से लिखा है, అందులో ఎలాగ రాయబడి ఉంది, जो कुछ तुम करते हो तन मन से करो, यह समझकर कि मनुष्य के लिए नहीं परंतु प्रभु के लिए करते हो। कोई तेलुगु में पढ़ सकता है? ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలమును పొందుదామని ఎరుగుదురు. మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మన స్ఫూర్తిగా చేయుడి. हम किसी मनुष्य के लिए नहीं लेकिन परमेश्वर के लिए ही करते हैं, जानकर करें, మనం మనుషుల కొరకు కాదు కానీ దేవుని కొరకు చేస్తున్నామని మనం क्योंकि हमें रिवॉर्ड देने वाला, अवार्ड देने वाला कोई मनुष्य नहीं है, कोई संस्था नहीं, लेकिन परमेश्वर है। మనకి ఈ ప్రతిఫలం ఇచ్చేది ఏ మనుషుడు కాదు, ఏ సంఘాలు కాదు కానీ దేవుడే ఇస్తారు. आमीन हालेलुया आमीन. ये मेरा टॉपिक नहीं है, लेकिन जस्ट ऐसे मन में मैं बैठकर जब आराधना आप लोग के साथ करा था, प्रभु ने एक वचन दिया, इसलिए तुरंत निकाल करके ऐसे एक वचन को आपके सामने ఇది నా వాక్యం కాదు కానీ నేను ఆరాధన చేస్తున్న సమయంలో దేవుడు నాకు ఇది మనసులో ఇచ్చారు కాబట్టి ఇది తీసి చెప్పాలనుకున్నాను. जल्दी से एक वचन की ओर हम लोग जाएंगे। వెంటనే ఒక వాక్యం దిక్కు మనం వెళ్దాం. हालेलुया హల్లెలూయా. आज का मेरा शीर्षक रहेगा या टॉपिक रहेगा, ఈ రోజు నా విషయం అవుతుంది. हालेलुया హల్లెలూయా. your decisions change your position, your decision నీ నిర్ణయాలు నీ జీవితాన్ని మారుస్తాయి, నీ స్థానాన్ని కూడా మార్చగలుగుతాయి. your decision change your position, నీ నిర్ణయాలు నీ స్థానాన్ని మారుస్తాయి. हालेलुया హల్లెలూయా. पिछले 4 दिनों और 5 दिनों से मैं इसके बारे में थोड़ा सा पढ़ रहा था। గడిచిన 4-5 దినాలుగా నేను ఈ విషయం కొరకు చదువుతున్నాను. विभिन्न थॉट को प्रभु ने मेरे मन में दिया, చాలా రకమైన ఆలోచనలు దేవుడు నా హృదయ ఆలోచన ఇచ్చారు. लेकिन कल रात में जब भाई और बहन उधर घर से चले गए, उसके बाद फिर परमेश्वर ने नए थॉट और दिया। రాత్రి తమ్ముడు ఉన్న అలాగే
సహోదరి వెళ్ళిన తర్వాత దేవుడు మరొకసారి నా హృదయంలో మాట్లాడారు. और रात में फिर 11 बजे बैठ करके फिर मेरा संदेश फिर चेंज हुआ. రాత్రి 11 గంటల మరొకసారి కూర్చొని మళ్ళా ధ్యానించినప్పుడు మళ్ళా విషయం మారిపోయింది. हालेलुया 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 हालेलुया. मुझे नहीं पता क्यों परमेश्वर ये संदेश को दिया है, నాకైతే తెలియదు కానీ దేవుడు ఎందుకు ఈ వాక్యాన్ని ఇచ్చి ఉన్నారు ఈ విషయాన్ని. लेकिन मैं विश्वास करता हूँ నేను ఇది విశ్వసిస్తున్నాను. प्रभु आज के वचन के द्वारा किसी से भी तो भी बात करेंगे, ఈ రోజు ఈ వాక్యం ద్వారా దేవుడు ఎవరితోనైనా మాట్లాడతారని. क्योंकि ये परमेश्वर ने मुझसे बात किया है ఎందుకంటే ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. और ये परमेश्वर का वचन सबसे बात करता है. ఎందుకంటే ఈ వాక్యం ప్రతి ఒక్కరితో దేవుడు अगर మాట్లాడారు. आप सुनने के लिए तैयार है तो. మీరు వినడానికి సిద్ధమైతే इसलिए यीशु भी अपने प्रचार में अधिकतम इस प्रकार से कहे, దేవుడు తన యేసుక్రీస్తు తన పరిచర్యలో చాలా సార్లు ఇలా చెప్పారు, जिसके कान हो वो सुन ले. ఎవరికి చెవి ఉందో వారు వినను గాక అని. हालेलुया हालेलुया हालेलुया. హల్లెలూయా. सो आज के मनन के लिए मेरे साथ निकाल लीजिए ఈ రోజు నా కొరకు కొద్ది సమయం रूत की पुस्तक, రూతు గ్రంథము उसका पहला अध्याय, 1వ అధ్యాయం उसका 1 और 2 पद, 1వ వచనం 2వ వచనం, और रूत उसका 1 अध्याय 16 और 17 भी पढ़ना. అలాగే 1వ అధ్యాయంలో 16, 17వ వచనం కూడా చదివింది. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. 16, 17, 16వ అధ్యాయం 16వ వచనం అందుకు 17. రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమనియు నన్ను మతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేనును నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందుట చోటనే నేనును మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడుదును. మరణము తప్ప మరి ఏదిను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడు చేయననియును గాక. ఆమేన్. एक क्षण के लिए अपने आंखों को बंद करें, ఒక సమయం కొరకు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుంటాం. प्रभु की ओर देखें, प्रभु हमसे बात करें. దేవుడు తట్టు తిరుగుతాం. దేవుడు వారిని తిరిగిన వారి తట్టు దేవుడు మాట్లాడడానికి स्वर्गीय సిద్ధపడ్డాడు. पिता, हम आपके नाम को धन्यवाद करते हैं इस समय के लिए. प्रभु जी, हमसे व्यवहार कीजिए, बातचीत कीजिए परमेश्वर. ये वचन आपका है, दो धारी तलवार है प्रभु जी, हमारे गार्ड गुदे गुदे को आर पार छेदने वाला है परमेश्वर. आज हमसे जो व्यवहार करना चाहते हैं प्रभु, इस सुबह के समय हमसे बातचीत कीजिए परमेश्वर. प्रभु जी, मैं अपने जीवन को, अपने परिवार को, मिनिस्ट्री को प्रभु तेरे लहू की आड़ में दे करके, इस तमाम कलीसिया को तेरे लहू की आड़ में दे करके प्रभु जी प्रार्थना करता हूँ परमेश्वर. आज के वचन के विरोध में और आज की आराधना के विरोध में उठने वाले तमाम अंधकार की शक्तियों को, तमाम मूर्ति पूजा की शक्तियों को, तमाम अधिपति की शक्तियों को, तमाम अहंकारों को, तमाम घमंड को यीशु नासरी के नाम से हम खंडन करते हुए प्रार्थना हालेलुया. प्रभु आपकी उपस्थिति सख्त रूप से हमारे बीच में मंडलाने के लिए प्रार्थना करते हैं परमेश्वर. प्रभु, मैं अपने जीवन को भी आपकी क्रूस के पीछे छुपाता हूँ प्रभु जी. मुझे कुछ नहीं पता परमेश्वर, लेकिन तेरा पवित्र आत्मा जो मुझसे होके बातचीत करना चाहता है प्रभु, वो ही बात करने पाए प्रभु. मैं उसके लिए सौंपता हूँ परमेश्वर. कलीसिया को आपके हाथ में देता, यीशु के नाम से मांगता हूँ, सुनिए में दया से ग्रहण कीजिए. आमीन. आमीन. हालेलुया हालेलुया హల్లెలూయా. मैं प्रभु को धन्यवाद करता. आइए जल्दी से वो जो वचन हम लोग ने पढ़ा, रूत 1 अध्याय उसका 1 और 2 वचन को जल्दी मैं खत्म करूंगा क्योंकि 20 मिनट का समय है. जल्दी हम लोग కొద్దిగా బేగి వెళ్దాం ఎందుకంటే 20 నిమిషాల సమయం ఉంది కాబట్టి రూతు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు ఎవరైనా यहाँ पे చదవాలి. डबल पढ़ने की जरूरत नहीं क्योंकि आप लोग पढ़ चुके हैं, आप लोग जानते हैं उस बात को. ఆల్రెడీ చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ వాక్యం ప్రతి ఒక్కరికి సుమాషితం కాబట్టి. यहाँ पे दो स्त्रियों के या 3 स्त्रियों के बारे में हम लोग देख सकते हैं. ఇక్కడ 3 స్త్రీల కోసం రాయబడి ఉంది. हालेलुया हालेलुया. कुछ दिन पहले यहाँ पे वुमेन्स मीटिंग हुआ, उन्होंने बहुत अच्छे तरीके से पास्टर अम्मा ने बहुत अच्छे तरीके से प्रचार भी किया. మొన్న గురువారం సహోదరి కూడిక అయింది. ఆ రోజు సహోదరి ఆ కూడిక రోజు సావిడి గారు బాగా వాక్యం చెప్పారు. लेकिन फिर भी मैं स्त्रियों के लिए और सभी, ये केवल स्त्रियों के लिए नहीं लेकिन पुरुषों के लिए भी ये वचन है, ఈ వాక్యం స్త్రీల కొరకే కాదు పురుషుల కొరకు కూడా చెప్పగలరు. क्योंकि प्रभु किसी का पक्षपात नहीं करता. దేవుడు పక్షపాతం కలిగిన వాడు तो కాదు. मैं भी नहीं कर रहा. అందుకే మేము కూడా చేయట్లేదు. हालेलुया
हालेलुया हालेलुया। 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 यहाँ पे देखते समय एक परिवार है। ఇక్కడ చూస్తుంటే ఒక కుటుంబం ఉంది. हालेलुया हालेलुया। हालेलुया। नओमी उसका परिवार, నయోమి వారి తన కుటుంబము. हालेलुया हालेलुया। नओमी उसका परिवार। जब वहां पे लिखा है पहले वचन में, నయోమి తన కుటుంబం అలాగే మొదటి వచనంలో రాయబడి ఉంది. और उस देश में जब अकाल पड़ा, यहूदा के बेतलेहम में जब अकाल पड़ा, उन लोग वहां से कुछ किए। యూదా బెతల్హేములోన అక్కడ కరువు వచ్చిన సమయంలో कहाँ जाने के लिए? ఎక్కడికి వెళ్ళడానికి? मोआब को जाने के लिए। మోయాబు దేశానికి వెళ్ళడానికి. हालेलुया हालेलुया। हालेलुया। कुछ अर्थों को बोल करके जल्दी मैं अपने वचन में आऊंगा। కొన్ని అర్థాలు చెప్పి నేను ముగించడానికి వెళ్తాను. यहूदा का जो अर्थ है आपको पता है, యూదా అర్థం మీకు क्या తెలుసు. है? యూదా అనగా क्या ఏమిటి? है? स्तुति स्तुति। हालेलुया प्रेज స్తుతి. हालेलुया। आमीन। रेफरेंस के लिए लिखना चाहता तो लिख सकते हैं उत्पत्ति उसका 29 अध्याय उसका 35वां वचन, जेनेसिस 29:35। ఆది కాండం 29:35। 29 అధ్యాయం 35లో రాయబడి ఉంది. యూదా అనగా స్తుతి అని ఆ వాక్యం అక్కడ బాగా క్లియర్ గా రాయబడి ఉంది. और बेतलेहम का अर्थ है हाउस ऑफ ब्रेड या रोटी का घर। అలాగే బెతల్హేమ్ అనగా రొట్టె కలిగిన ఇల్లు. స్తోత్రం. हालेलुया। और मोआब का अर्थ है फ्रॉम द फादर, या हिब्रू में इस प्रकार फ्रॉम द फादर, पिता से। అలాగే మోయాబు దేశం అనగా తండ్రి నుండి అని హెబ్రూ లేఖనాలు రాయబడింది. और मोआब को हम सब जानते हैं, मोआब किससे आया? लूत और उसके पीढ़ी से आया हुआ, या उस प्रकार से आया हुआ एक वंश है। जेनेसिस उसका 19:36-37। అలాగే మోయాబు ఎక్కడి నుండి వచ్చారు అనేది మనకు అందరికీ తెలుసు. అలాగే ఆది కాండం 19వ అధ్యాయం 36-37 వచనంలో రాయబడి ఉంది మోయాబు ఎక్కడ నుండి వచ్చాడు అనేది. और मोआब जाति के बारे में, मोआब जाति के बारे में हम लोग जानते हैं। అలాగే మోయాబు తరం కోసం మనకి తెలుసు. वो पापी जाति थी, వారు పాపులు అని. वो दुष्ट जाति थी, వారు దుష్ట జాతి. वो बलवा करने वाली थी। అలాగే వారు వ్యభిచారం చేసేవి. बलवा करने, रिबेलियस, అలాగే వ్యతిరేకంగా ఉండే ఒక జాతి అని. वो रिबेलियस करने वाली एक जाति। వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఒక दूसरा జాతి. राजा उसका 3 अध्याय उसके 5 वचन में हम लोग पढ़ सकते हैं। రెండవ రాజుల గ్రంథంలో రాయబడి ఉంది 3వ అధ్యాయం 5వ వచనంలో. आप लोग रेफरेंस के लिए जस्ट लिख करके बाद में जाके घर पे पढ़ना है। మీరు అది రాసుకొని ఇంటికి వెళ్ళాం కూడా ఒకసారి చదవాల్సిన కోరుకుంటున్నాను. हालेलुया హల్లెలూయా. इतने कुछ बाद में फिर। और नओमी का नाम का अर्थ है అలాగే నయోమి అన్న అర్థము माय डिलाइट या मेरी खुशी। నా ఆనందము. हालेलुया। हालेलुया। और ओरफा का अर्थ है అలాగే ఓర్ఫా అన్న అర్థము पारासिंगा या डियर, ये डियर ఒక का एक ఒంటెని. प्रकार है। ఒక हालेलुया। ఒంటిగా. और रूथ का జింకగా అని. జింక లేడీ. हालेलुया। आमीन। और रूथ का अर्थ है ఒక ఋతు అన్న అర్థము फ्रेंड, ఒక స్నేహితుడు, दयालु मित्र। ఒక దయ కలిగిన ఒక స్నేహితుడు. हालेलुया హల్లెలూయా. इतने अर्थ समझ में आए? ఇన్ని అర్థాలు అర్థమైందా? जरूर समझ में नहीं आया, लेकिन अंत में आपको समझ में आ जाएगा। ఇప్పుడు అర్థం కాకపోయినా చివర్లో మీకు అర్థం అవుతుంది. मैं जस्ट एक फाउंडेशन रखने के लिए सारी चीजों को बोला। నేను ఇప్పుడు ఒక పునాది వేయడానికి ఇవి చెప్పేసి వెళ్తున్నాను. सो मेरा पहला आज का एक 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 क्या बोलेंगे उसे पॉइंट रहेगा। ఈ రోజు నా మొదటి విషయం అవుతుంది, आप जो कुछ भी चुनते हैं, మీరు ఏది మీరు ఎంచుకుంటారో चूज वाइसली। మీరు వివేకముగా అది ఎంచుకోండి. हालेलुया। हालेलुया। बुद्धि के साथ चुने। వివేకం కలిగి అది ఎంచుకోండి. हालेलुया। हालेलुया। लेकिन यहाँ पे देखते समय మీరు ఇక్కడ చూసిన సమయంలో नओमी उसके परिवार ने నయోమి తన కుటుంబము एक पीड़ा आते समय, కరువు వచ్చినప్పుడు, एक दर्द आते समय, ఒక బాధ కలిగిన एक సమయంలో, अकाल आते समय ఒక దుఃఖం వచ్చిన సమయంలోన बेतलेहम को, బెతల్హేము అనేది यहूदा को యూదా దేశాన్ని छोड़ के चले गए। విడిచిపెట్టి వెళ్ళిపోయారు. भूलना नहीं यूदा का अर्थ क्या है? మర్చిపోకూడదు యూదా అన్న स्तुति। దానికి అర్థం ఏంటి? స్తుతి. हालेलुया। बेतलेहम का अर्थ क्या है? బెతల్హేము కు అర్థం ఏంటి? रोटी का घर। రొట్టె కలిగిన ఇల్లు. उस स्थान को छोड़ करके ఆ స్థలాన్ని విడిచిపెట్టి कहाँ चले गए? ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబు. हालेलुया। ఆమేన్. मोआब में चले गए। మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. मोआब में क्या है? మోయాబులో ఏముంది? पाप, పాపం ఉంది, दुष्टता। దుష్టం ఉంది. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. अच्छे जगह से మంచి స్థలము నుండి बुरे जगह की ओर। చెడ్డ స్థలానికి వెళ్ళిపోయారు. हालेलुया। హల్లెలూయా. कितनी बार भी हम लोग अगर सोचते हैं तो
మనం ఎన్నోసార్లు మనం కూడా ఆలోచిస్తే చాలా సార్లు ज्यादा सोचने का जरूरत नहीं, 11 महीने ही सोच के देख ले। చాలా ఎంతో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ 11 నెలలు ఆలోచిస్తే చాలు. कितना चुनाव हम लोग ने सही किया है, ఎన్నిసార్లు మనం ఆలోచించి మంచి చేసాం, ఎంచుకొని कितने बार हम लोग ने गलत चुनाव किया। మనం ఎన్నిసార్లు చెడుని ఎంచుకున్నాం. इसलिए जो कुछ भी आप चुनते हैं మనం మీరు ఎప్పుడైనా ఎంచుకుంటే उसको वाइसली चूज करें। దాన్ని వివేకం కలిగి ఎంచుకోండి. क्या 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 चुनना, ఏంటేంటి ఎంచుకోవాలి? 4 चीजों को मैं आपको बोलूंगा। 4 విషయాలు మీకు చెప్తాను దాని కొరకు. पहला तो मैरिज, मेरा नहीं हुआ है, మొదటిసారిగా వివాహము కొరకు. हालेलुया। हालेलुया। और किसको आप आराधना करते हैं उसको, రెండోది మొదటిగా మీరు ఎవరికి ఆరాధన చేస్తారు, और कहाँ आराधना करते हैं वो स्थान, ఎక్కడ ఆరాధన చేస్తారు, और आपके मित्र गणों को। మీ స్నేహితుడు ఎవరు. हालेलुया। హల్లెలూయా. ये 4 चीजों को आप लोग बहुत वाइसली चूज करना, ఈ 4 విషయాలను మీరు బాగా జాగ్రత్తగా మీరు ఎంచుకోవాలి. क्योंकि वचन में ऐसा लिखा हुआ है, ఎందుకంటే వాక్యములో ఇలా రాయబడి ఉంది, बुरे चरित्र अच्छे चरित्र को बिगाड़ देती है। మంచి చరిత్ర చెడ్డ చరిత్రని తుడిచి వేస్తదట. हालेलुया। 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 इसलिए जवानों, बच्चों लोग, आप लोग जो कुछ भी चुनते हैं वाइसली चूज करें। అందుకే యవ్వనస్తులారా, చిన్న పిల్లలారా, మీరు ఏమి ఎంచుకున్నా జ్ఞానము కలిగి ఎంచుకోండి. प्रिय माता बहन, जो कुछ भी आप चूज करते हैं बहुत ध्यान पूर्वक चूज करें। ప్రియ అమ్మ చెల్లెళ్ళారా, ప్రతి ఒక్కరు కూడా ఎంచుకున్నప్పుడు జ్ఞానము కలిగి ఎంచుకోండి. ఏమైనా సరే हमारे वहाँ पे एक कहावत है, మాకు అక్కడ ఒక సామెత ఉంది. एक हर दिखने वाला, हर चमकने वाला चीज सोना नहीं होता। ప్రతి మెరిసే వస్తువు బంగారం కాదు. हालेलुया। 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 और हम लोग क्या करते हैं, उस चमकने वाले चीज के पीछे भाग जाते हैं। మనం ఎలాంటి వారం అంటే మెరిసిన దానిపై వెనకాలే మనం పెరిగెడుతుంటాం. आदि में भी ऐसा ही एक हुआ, ఆది కాండంలో కూడా ఇలాగే ఒకసారి ఇలా आदम అయింది. और हवा के जीवन। ఆదాము హవ్వ జీవితంలో కూడా हवा ने देखा वो फल खाने के योग्य है। ఆ హవ్వ చూసింది ఆ పండు తినడానికి యోగ్యం కలిగిందని. हो सकता है एक चमकने वाले फल की तरह उसे दिखा हो, తన అవ్వకి అది ఒక మెరుస్తున్న ఒక పండులాగా కనిపించింది. और उसकी ओर दौड़ पड़ी। దాని పక్క పెరిగెట్టింది. हम भी कई बार ऐसे चमकने वाले चीजों की ओर दौड़ पड़ते हैं। మనం కూడా కొన్నిసార్లు మెరిసిన వస్తువు కంచి లేదా మెరిసిన దాని తట్టు మనం పెరిగెడుతూనే ఉంటాం. इसलिए जो भी चूज करना बहुत वाइसली चूज करना। అందుకే ఏదైనా ఎంచుకునేటప్పుడు జ్ఞానము కలిగి వివేకం కలిగి ఎంచుకోవాలి. हालेलुया। हालेलुया। मैं ये केवल वचन से नहीं लेकिन अनुभव के साथ बोल रहा हूँ। నేను ఇది వాక్యం పక్కన పట్టుకొని కాదు కానీ నా అనుభవం పట్టుకొని మీకు చెప్తున్నాను. हालेलुया। హల్లెలూయా. दूसरा पॉइंट, రెండవది పాయింట్ हालेलुया, शेयर द ट्रूथ ऑलवेज, हमेशा एक सच्चाई को बांटे। ప్రతి సమయం నిజాయితీని అలాగే నిజాన్ని మనం ప్రచారం చేయాలి. हालेलुया। హల్లెలూయా. हालेलुया। हमेशा सच्चाई को बांटते रहे। ప్రతి సమయం మనం నిజాయితీగా ఉండాలి. यद्यपि इन लोग ने गलत निर्णय को लिया, ఎవరైనా చెడు నిర్ణయాన్ని తీసుకుంటే कुछ नुकसान भी उनके जीवन में हुआ। వారి జీవితంలో ఏదో నష్టం కలిగిన, उसका पति मर गया, లేదా వారు భర్త చనిపోయిన, दोनों बेटे मर गए, లేదా ఇద్దరు పిల్లలు చనిపోయిన, लेकिन फिर भी उसने सच्चाई को बांटना नहीं छोड़ा। కానీ తను తన దేవుని నిజాన్ని మాత్రం చాటించడం ఆపలేదు. हालेलुया। హల్లెలూయా. इसलिए तो रूथ कहती है ना అందుకే రూతు చెప్తాది, कि तेरा परमेश्वर मेरा परमेश्वर, నీ దేవుడే నా దేవుడు అని. तू जहाँ जाएंगी वहाँ मैं जाऊँ। నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికే వస్తానంట. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. एक अन्य जाति स्त्री, आपको लग रहा होगा बहुत आसान है, మీకు అనుకున్నారు ఇది చాలా సులభమని, लेकिन ये अन्य जाति स्त्री అయితే అన్య మతంలో ఉన్న స్త్రీ इस कथन को कहने के लिए बड़े हियाव के साथ उस जीवन को या उस सुसमाचार को सुनी होंगी। తన జీవితంలో చెప్పడానికి ఎంత ధైర్యం ఎంత అనుభవం కలిగి ఉంటది. हालेलुया। హల్లెలూయా. इसलिए उसने कहा तेरा परमेश्वर मेरा परमेश्वर। అందుకే తను చెప్పింది నీ దేవుడే నా దేవుడే అని. इसलिए हमेशा सुसमाचार को बांटने के लिए तैयार रहे। అందుకే ప్రతి సమయం సువార్త చెప్పడానికి సిద్ధపడి ఉండాలి. मैं जवानों को हमेशा बोलता हूँ, నేను యవ్వనస్తులు ప్రతి సమయం हमारे చెప్తాను, पास 4 सुसमाचार है, నా దగ్గర 4 విషయాలు సువార్త ఉందని. लेकिन 5th सुसमाचार हम लोग है।
ఐదవదిగా ఉన్నది మేమే అని, సువార్త మనమే అని. हालेलुया हालेलुया। लोग हमको देख करके जानने पाए कि इनका परमेश्वर हमारा परमेश्वर होगा। లోకంలో ఉన్న లోకస్తులు మనల్ని చూసి వీళ్ళ దేవుడే మన దేవుడని అవతలు చెప్పగలరు. हालेलुया हालेलुया। मैथ्यूस का 28 के 19वें पद में लिखा है, जाओ सुसमाचार प्रचार करो करके। यीशु का मैथ्यूस का 28:19 ఆ మత్తయి సువార్త 28:19 రాయబడి ఉంది. पढ़ने की जरूरत नहीं, అది చదవాల్సిన అవసరం లేదు. हालेलुया। और जॉन उसका 14 और 6 वचन, యోహాను సువార్త 14:6 కూడా అదే రాయబడి ఉంది. सच्चाई को बांटे, क्योंकि यीशु बोला मैं सत्य हूँ। అలాగే నిజాన్ని ప్రచారం చేయాలి. యేసయ్య చెప్పారు నేనే సత్యమును అని. हालेलुया हालेलुया। हालेलुया। यीशु सत्य है इसलिए उसको बांटे। యేసయ్య సత్యము కాబట్టి ఆయన మనం ప్రచారం చేద్దాం. सच्चाई को बांटे సత్యాన్ని ప్రచారిద్దాం. और वो सच्चाई लोगों को स्वतंत्र करने पाए। ఆ సత్యమే లోకంలో ఉన్న లోకస్తుల్ని స్వతంత్రపరచగలిగేది. हालेलुया हालेलुया। हालेलुया। सच्चाई को बांटे, సత్యముని చాటిద్దాం. अपने जीवन से बांटे, మన జీవితాన్ని బట్టి చాటిద్దాం. अपने अनुभवों से बांटे, మన అనుభవాలను బట్టి దేవునికి చాటిద్దాం. हमारे चलने के द्वारा बांटे, మన నడుస్తున్న విధానం బట్టి నిజ సత్యాన్ని చాటిద్దాం. हमारे देखने बोलने के द्वारा बांटे, మనం చూసే చూపులను బట్టి మాట్లాడే విధానం బట్టి చాటిద్దాం. हमारे सुनने के द्वारा बांटे। మనం వినకడి ద్వారా చాటిద్దాం. यीशु को बांटना शुरू करें। యేసయ్యని చాటించడం మొదలు పెడదాం. मुझे अभी भी याद है, నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. आज से 4 महीने पहले ఇప్పటికి 4 నెలల క్రితం जिस कॉलेज में मैं पढ़ाई करता हूँ, నేను ఎక్కడ చదువుతున్నాను, मैं MSW का एक स्टूडेंट हूँ। నేను MSW का ఒక స్టూడెంట్ విద్యార్థిని. हालेलुया हालेलुया। मैं मास्टर्स डिग्री कर रहा हूँ। నేను ఇప్పుడు మాస్టర్ డిగ్రీ చేస్తున్నాను. तो जिस कॉलेज में मैं पढ़ता हूँ, నేను ఏ కాలేజీలో చదువుతున్నాను वो कॉलेज एकदम RSS का हेडक्वार्टर है। అది ఆర్ఎస్ఎస్ గా ఒక హెడ్ క్వార్టర్స్ అవుతుందంటే ఒక हालेलुया। ప్రధాన కార్యాలయం అవుతుంది. और पिछले 1.5 साल से मैं कॉलेज के आसपास घूमकर प्रार्थना कर रहा हूँ నేను అక్కడ సంవత్సరంన్నర నుండి అక్కడ చుట్టూ తిరుగుతూ ప్రార్థన చేస్తున్నాను कि प्रभु यहाँ पे एक प्रार्थना शुरू होना है। దేవా ఇక్కడ ఈ స్థలంలో నీ ప్రార్థన ప్రారంభం అవ్వాలని. पिछले 4 महीने पहले ऐसा हुआ, గడిచిన 4 నెలల క్రితం ఇలాగ అయ్యింది. वहाँ पे एक सेल ग्रुप या प्रार्थना समूह हम लोग ने शुरू किया। అక్కడ ప్రార్థన సమూహము మేము ప్రారంభించాం. 4 लोगों ने मिलकर। 4 కలిసి. वो बड़ी बात नहीं है, అది పెద్ద విషయం కాదు కానీ लेकिन जब हम लोग प्रार्थना कर रहे थे कैंपस में, మేము ఆ క్యాంపస్ లో ప్రార్థన చేసే సమయంలో, ग्राउंड में जब प्रार्थना कर रहे ఆ थे, గ్రౌండ్ లో ప్రార్థన చేస్తున్న एक సమయంలో अन्य जाति व्यक्ति वहाँ पे आया। అన్యులు అక్కడికి వచ్చారు. वो हमारा जूनियर है। అతడు మా జూనియర్. लेकिन उसने जब उसको देखा, वो प्रार्थना में आके खड़ा हुआ, तो నేను ఎప్పుడు చూశానో అప్పుడు ఆ యవనస్తుడు అక్కడ వచ్చి కూర్చున్నాడు. मैं डर गया। నేను భయపడ్డా. मुझे लगा कि मैं आज टीसी लेके घर जाना पड़ेगा। నేను అనుకున్నా ఈ రోజు నేను టీసీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను అనుకొని. हालेलुया हालेलुया। लेकिन उसका अगला कथन सुन करके मैं हिल गया। నేను తర్వాత అతడు చెప్పేది విని నేను కదిలిపోయాను. ये सत्य बात है, ఇది నిజమైన మాట. 100%। ఇది 100% నిజము. हालेलुया హల్లెలూయా. उस व्यक्ति ने इस प्रकार से कहा, ఆ మనుషుడు ఇలాగ చెప్పాడు, हम जानते हैं कि आप इस कैंपस के लिए अच्छी भलाई के लिए प्रार्थना कर रहे हैं। నాకు తెలుసు మీరు ఈ క్యాంపస్ కొరకు మంచి కొరకు మీరు ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారని నాకు मुझे తెలుసు. नहीं आता प्रार्थना करना, నాకు ప్రార్థన చేయడం తెలియదు కానీ लेकिन मैं आपके साथ रहना चाहता हूँ। నేను మీతో ఉండాలని కోరుతున్నాను. స్తోత్రం. हालेलुया హల్లెలూయా. इसलिए सब सुसमाचार बांटने से कभी लजाना नहीं। ఎప్పుడు కూడా సమాచారం అంటే సువార్త చెప్పడానికి ఎప్పుడు కూడా భయపడకూడదు. पौलुस कहता है, పౌలు చెప్తాడు, मैं सुसमाचार से नहीं लजाता, నేను సువార్త చెప్పడంలో వెనకపడను, इसलिए कभी लजाना नहीं। సిగ్గుపడను. इसलिए कभी लजाना नहीं, ఇప్పుడు కూడా సిగ్గుపడకూడదు, शर्म नहीं करना। ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. हालेलुया हालेलुया। हालेलुया హల్లెలూయా. और हमें तीसरा पॉइंट, 3వ పాయింట్ అవుతుంది, हमेशा परमेश्वर में आशा लगाए रहे। దేవునిలో ప్రతి సమయం ఆశ కలిగి ఉండాలి. हालेलुया हालेलुया। ऑलवेज होपिंग। ప్రతి సమయం ఆశ కలిగి, हालेलुया నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని తట్టు. अगर ये रूथ की पुस्तक 1 अध्याय उसके 6 और 7 वचन को पढ़ते हैं, तो वहां पे समझ में आता है कि नओमी वहां पे उस आशा को लगा के थी। ఋతు గ్రంథం 1వ అధ్యాయంలో 6-7 చూస్తే నయోమి కూడా ఒక నిరీక్షణ కలిగి ఉంది. నా ప్రకారంగా बेथलेहम के बारे में कहीं ना कहीं वो सोचती होंगी, బెత్లెహేం కొరకు ఎప్పుడో ఒక్కోసారి ఆలోచించి ఉంటుంది తను, और बात भी करती होंगी। మాట్లాడి ఉంటది కూడా తన కొరకు. इस वजह से तो रूथ विश्वास में आ पाई।
దీని కొరకే కదా రూతు కూడా విశ్వాసంగా రాగలిగింది. इसलिए उसने आशा को नहीं छोड़ा. దాని కొరకే రూతు తన నిరీక్షణని ఆశని విడిచిపెట్టలేదు. भले ही उसका पहला जो निर्णय था वो गलत हो गया, అందుకే తన మొదటి నిర్ణయము తప్పు మార్గంలో అయిపోయింది. लेकिन दूसरा जो निर्णय था, తన రెండవ నిర్ణయము हालेलुया, హల్లెలూయా, उसके जीवन को, తన జీవితాన్ని, उसकी परिस्थितियों को बदल दिया. తన పరిస్థితిని కూడా మార్చివేసింది. हालेलुया, హల్లెలూయా. इसलिए हमेशा प्रभु में आशा लगा के रहना. అందుకే ప్రతి క్షణం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. लूका रचित सुसमाचार उसका 15 अध्याय उसके 17 वचन से अगर हम लोग पढ़ते हैं तो లూకా సువార్త 15 అధ్యాయం 17వ వచనంలో ఇలా రాయబడి ఉంది. वहां पे एक उड़ाऊ पुत्र के बारे में लिखा है. అక్కడ ఒక కుమారుడు కొరకు రాయబడి ఉంది, తప్పిపోయిన కుమారుడు కొరకు. वो अपने पिता के धन को लेकर के भाग गया, తన తండ్రి ఆస్తిని పట్టుకొని వెళ్ళిపోయాడు. लेकिन 15 उसके 17 वचन में आते समय అక్కడ 15 నుండి 17 వచనములకు వచ్చినప్పుడు वहां पे लिखा हुआ है, అక్కడ రాయబడి ఉంది, जब वो अपने आपे में आया, తను తన హృదయంలో ఎప్పుడు వచ్చాడో, जब बुद्धि खुल गया, తన హృదయం ఎప్పుడు తెరబడి తన अपने ఆలోచన पिता తెరబడి के घर में चले गया. మళ్ళా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు, తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాడు. इसलिए कभी भी आशा को नहीं खोना. ఎప్పుడు కూడా ఆశని నిరీక్షణ ఎప్పుడు కూడా కోల్పోకూడదు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. कहीं ना कहीं उड़ाऊ पुत्र के जीवन में ఎక్కడో ఒక దగ్గర తప్పిపోయిన కుమారుడు జీవితంలో एक आशा था, ఒక నిరీక్షణ ఉండేది, आशा था. ఒక నిరీక్షణ కలిగి ఉండేది. उस आशा को उसने एक्शन में बदल दिया. ఆ నిరీక్షణని తన ఒక పనిలో తన క్రియల్లో చూపించగలిగాడు. हालेलुया, హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया, क्रिया में बदल दिया. ఒక క్రియల్లోనికి మార్చగలిగాడు. ఆమేన్. इसका ही जुड़ा हुआ पॉइंट है रन टू जीसस. चौथा पॉइंट, దానికి ఒక సంబంధిత ఒక పదమే రన్ టు జీసస్. దేవుని కొరకు పరిగెత్తుదామని, దేవుని దగ్గర పరిగెడదామని, यीशु के पास भागे. దేవుని దగ్గరికి పరిగెడదాం, యేసు దగ్గర పరిగెడదామని. जब आपके जीवन में कोई आशा है तो, ఎప్పుడైనా నీ జీవితంలో ఒక నిరీక్షణ కలిగి ఉంటే, यदि आशा नहीं भी है तो నిరీక్షణ లేకపోయినా సరే, तो भी यीशु के पास भागना शुरू करे. అయినా సరే దేవుని దగ్గర పరిగెట్టడం మొదలు పెట్టండి. हालेलुया, హల్లెలూయా. यीशु मसीह हमेशा हमें दूसरा चांस देते हैं. యేసుక్రీస్తు మనకి ఎప్పుడు కూడా రెండో ఒక అవకాశం మనకి ఇస్తున్నారు. हालेलुया, హల్లెలూయా. और मुझे नहीं पता मेरे जीवन में कितने तो लाखों चांस प्रभु ने दिए. నాకైతే తెలియదు నా జీవితంలో యేసయ్య ఎన్నిసార్లు ఎన్ని అవకాశాలు ఇచ్చారనేది. हम लोग केवल दूसरे चांस पे लटके हुए हैं, మనం ఎప్పుడు కూడా రెండో అవకాశం దగ్గర పట్టుకొని ఉన్నాం. लेकिन प्रभु कितने हजारों चांस हमें देते हैं దేవుడు మనకి ఎన్నో అవకాశాలు, వేల కొలది మనకి అవకాశాలు ఇస్తూనే ఉన్నారు कि हम उसके पास लौट के आए. మనం తిరిగి దేవుడి దగ్గరికి వస్తామని. एक बार दाऊद ने पाप किया. ఒకసారి దావీదు కూడా పాపం చేశాడు. जब योनातान ने आकर उसके पास में बोला, ఎప్పుడు యోనాతాను వచ్చి తన దగ్గర చెప్పారు, सारे पाप के बारे में बता दिया, తన పాపం దావీదు పాపం కొరకు చెప్పారు. तू वो व्यक्ति है करके बोला. ఇద్దరు వ్యక్తులని చెప్పారు. दूसरा शमूएल 12 के 13 में लिखा है, రెండో సమయాలు 12-13 వచనంలో రాయబడి ఉంది ఇలాగా, उसने अपने पापों को स्वीकार कर लिया. తను తన పాపాన్ని స్వీకరించాడు, అంగీకరించాడని. उसने अपने पापों को मान लिया. దావీదు తన పాపాన్ని అంగీకరించాడని. भजन संहिता 51 अध्याय को अगर आप लोग पढ़ते हैं तो అలాగే ఆది కీర్తనల గ్రంథము 51వ అధ్యాయంలో రాయబడి ఉంది. उसके सारे उस पापों के वर्णन को वहां पे वो करता ఆ है, పాప వివరణ అక్కడ రాయబడి ఉంది. और पाप क्षमा के लिए प्रार्थना को అక్కడ పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేశాడు. हालेलुया, హల్లెలూయా. अगर आप में एक आशा है तो ఇప్పుడు మీలో ఏదైనా ఆశ కలిగి ఉంటే हालेलुया उसको एक्शन में बदलने అది క్రియల్లోకి మార్చండి. और यीशु के पास भाग जाए. యేసయ్య దగ్గరికి పరిగెట్టండి. हालेलुया, हालेलुया, हालेलुया. हो सकता है आज आपके पास कोई ना हो, ఇప్పుడు మీది అనుకోవచ్చు లేదా అవ్వచ్చు, మీ దగ్గర ఎవరు లేకపోవచ్చు. लेकिन मैं आपको एक व्यक्ति के बारे में बोलना चाहता ఇప్పుడు हूँ, మీకు ఒక వ్యక్తి కోసం చెప్పాలనుకుంటున్నాను, ईश्वर के बारे में बोलना चाहता हूँ. దేవుడి కొరకు చెప్పాలనుకుంటున్నాను. हालेलुया, हालेलुया, हालेलुया. जो हमेशा अपने दोनों बाहों को फैला करके ప్రతి సమయం మీ కొరకు రెండు చేతులు చాచి हमें अपने बाहों में लेने के लिए तैयार है. తన హృదయం తన హత్తుకోవడానికి మీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. करना मात्र इतना है, మీరు చేయాల్సింది ఒకటే విషయం, यीशु के पास भागे. దేవుడి దగ్గరికి పరిగెట్టడమే. यीशु के पास भागे. యేసయ్య దగ్గరికి పరిగెట్టడమే. ఆమేన్. हालेलुया, హల్లెలూయా. यीशु के पास भागना. యేసయ్య దగ్గరికి పరిగెట్టడమే మీరు చేయాల్సింది. ఆమేన్. हालेलुया, ఆమేన్. हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఆమేన్. बहुत सारे चीजें इसके बीच में, लेकिन समय समाप्त हो रहा है इसलिए मैं जल्दी खत्म करूं. ఇందులో చాలా మధ్య చాలా విషయాలు ఉన్నాయి కదా, సమయం అవుతుంది కాబట్టి ముందుకు వెళ్తున్నాను. पांचवा
पांचवा पॉइंट, ఐదవ విషయం ఏమంటే ट्रस्ट इन हिम। దేవుని యందు విశ్వాసం, నమ్మిక ఉంచి ఉండాలి. प्रभु पे भरोसा करें। దేవుని యందు నమ్మిక ఉంచాలి. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. दानियेल की पुस्तक में लिखा हुआ है, దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది. हालेलुया, जब मूरत को खड़ा कर दिया गया, मूर्ति, ఎప్పుడు విగ్రహాన్ని స్థాపించారో और शद्रक मेशक अबेदनगो को कहा गया, శత్రుకు మేషకు అబేద్నెగోలకి చెప్పారు, इसके सामने दंडवत करो। దీని ముందు మీరు సాగిలపడండి అని. लेकिन उन्होंने इस प्रकार से कथन कहा, వారు ఇలాగ చెప్పారు, हम इस खड़ी कराई हुई मूरत के सामने మేమే నిలబెట్టిన విగ్రహము ముందు, ప్రతిమ ముందు కాదు గాని दंडवत नहीं करेंगे। దీని ముందు ఆరాధన చెయ్యం. हमें पता है, మాకు తెలుసు हमें बचाने वाला एक परमेश्वर है, మాకు విడిపించగల, రక్షించగల ఒక దేవుడు ఉన్నాడని. लेकिन उसके बाद का कथन मुझे बहुत ज्यादा पसंद है। నాకు ఆ విషయం చాలా తెలుసని. यदि वो मुझे ना भी बचाए, वो हमें ना भी बचाए, తన మమ్మల్ని విడిపించలేకపోయినా, तो भी రక్షించలేకపోయినా, राजा तुझे पता हुए అయినా సరే దేవ రాజా మిమ్మల్ని మేము చేయమంటున్నారు. तेरे खड़े कराई हुई मूरत के सामने हम लोग दंडवत నువ్వు నిలబెట్టిన ప్రతిమ ముందు మేము ఆరాధన చేయమని సాగిలపడమంటున్నారు వాళ్ళు. हालेलुया, హల్లెలూయా. इस प्रकार का भरोसा यीशु में आना हमारा जरूरत है। ఇటువంటి విశ్వాసం మనలో కూడా రావాలి యేసుకు ముందు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. पतरस ने, పేతురుడు हालेलुया, जब यीशु को इनकार किया, యేసయ్యను ఇప్పుడు తృణీకరించారు. वो चले गया, अपने राह पे चले गया, తన సొంత త్రోవలో వెళ్ళిపోయాడు. मच्छी पकड़ने फिर से चले गया। చేపలు పట్టుకోవడానికి మళ్ళా జాలరిగా వెళ్ళిపోయాడు. लेकिन 21 अध्याय यूहन्ना रचित सुसमाचार 21 अध्याय में आते आते, యోహాను సువార్త 21వ అధ్యాయానికి వచ్చినప్పుడు, हालेलुया, ఆమేన్, ये सारी क्रिया को उसने जब किया, ఇవన్నీ కార్యాలు తను చేసినప్పుడు, हालेलुया, హల్లెలూయా, यीशु मसीह आके बोलते हैं, యేసయ్య ఇలా చెప్తారు, वो उस भेड़ को चरा दो। ఆ గొర్రెల మందను మేపు అని. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। ఆమేన్. पतरस ने इस प्रकार से कहा, పేతురు ఇలాగ చెప్పాడు, हालेलुया। यीशु मसीह मुझसे पूछते हैं, क्या तू मुझसे प्रेम करता है? యేసయ్య నాకు ఇలా అడుగుతా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. प्रभु को पता था ये मुंह से प्रार्थना, ये मुझसे प्रेम कर रहा है, యేసయ్యకి తెలుసు అతను పేతురు నాతో ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. मुंह से भरोसा कर रहा है, నా నోటితోటే చెప్తున్నారు. हालेलुया, हालेलुया। लेकिन हृदय से मुझ पे भरोसा नहीं है। హృదయంలో నా కొరకు విశ్వాసం లేదంటారు. इसलिए 3 बार यीशु मसीह उससे पूछते हैं, అందుకే యేసయ్య అతనితో 3 సార్లు అడిగారు, क्या तू मुझसे प्रेम करता है? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. अभी तीसरी बार पूछते समय पतरस इस प्रकार कहता है, మూడోసారి యేసయ్య పేతురుని అడిగినప్పుడు పేతురు ఇలా చెప్తాడు, इससे पहले मैंने हृदय मुंह से कहा, ఈ ముందు నేను నోటితో చెప్పాను కానీ, लेकिन अब हृदय से और मुंह से दोनों कहता हूँ। ఇప్పుడు మాత్రం హృదయపూర్వకంగా నోటితో కూడా కలిసి చెప్తున్నాను. प्रभु आप जानते हैं, యేసయ్య నీకు తెలుసు मैं आप पे भरोसा करता हूँ। నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నానని. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. कोई आपके भरोसे को दूसरा व्यक्ति उपमा देने ना पाए। మీ విశ్వాసాన్ని వేరొకరు భంగం చేయడానికి, మార్చడానికి చూడకూడదు. प्रभु और आपको पता होने पाए आपका भरोसा प्रभु के बीच में है क्या? యేసయ్యకి మీకు తెలియాలి దేవుని మధ్య మీ మధ్య ఉన్న నమ్మకం. हालेलुया, స్తోత్రం. हालेलुया, हालेलुया। लेकिन हम इस जनरेशन में देखते समय ఇప్పుడున్న తరంలో మనం చూసి, 2 प्रकार के, जिस प्रकार हम लोग ने वचन में पढ़ा, ఇప్పుడు చదివిన వాక్యం లెక్కలోనే रूत और ओर्फा के बारे में, రూత్ और ఓర్పా చదివినట్టి వారిద్దరి లెక్కని मैं उसको 2 भरोसे के तरह डिवाइड करना चाहता हूँ। వారిద్దరిని 2 విధాలుగా నేను విభజించాలనుకుంటున్నాను. एक रूत का विश्वास, ఒకటి రూతు విశ్వాసము, रूत का भरोसा, రూతు విశ్వాసం అలాగే నిరీక్షణ, या और दूसरा ओर्फा का भरोसा और विश्वास। అలాగే రెండోదిగా ఓర్పా విశ్వాసము నిరీక్షణ. हालेलुया, హల్లెలూయా. ओर्फा का भरोसा क्या था? ఓర్పా విశ్వాసం ఏంటుంది, నమ్మకం ఏమైంది? पहली बार उसकी सास ने उससे बोला कि तू चले जा, మొదటిసారిగా తన అత్తగారు చెప్పారు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. लेकिन पहली बार में उसने बोला नहीं नहीं, अब मैं नहीं जाऊंगी, मैं आपके साथ में रहूंगी। మొదటిసారి తను చెప్పింది నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను, నీ దగ్గరే ఉంటాను, నీతోటే ఉంటానని చెప్పింది. लेकिन जब 13 वचन में आते समय, అలాగే చూసుకొని 13వ వచనంకి వచ్చినప్పుడు वहां पे वो इस प्रकार से बोलती है, नवमी बोलती है कि मेरे जीवन में दुख आ गया है। అక్కడ నయోమి చెప్తుంది నా హృదయంలో, నా జీవితంలో నా నొప్పి కలిగిందని చెప్తుంది, అంటే దుఃఖం వచ్చిందని. उसका 13 वचन को पढ़ना एक बार। అక్కడ 13వ వచనం ఒకసారి చదువుదామా? వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టు
పట్టుకుందురా? మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తిరై ఉందురా? నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి అయ్యాను. అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. यहोवा का हाथ मेरे विरोध में उठा। इस बात को सुन करके ओर्पा क्या हो गई, उसको चूम करके चले गई। ఎప్పుడో రూత్ అనుకున్న నయోమి అనుకున్నదో ఈ దేవుని హస్తం నాకు విరోధంగా ఉందని ఓర్పా అక్కడ నుండి పారిపోయింది. हालेलुया, स्तोत्र, हालेलुया, हालेलुया। लेकिन रूत का विश्वास क्या था? రూతు విశ్వాసం या ఎలాగుందంటే, रूत का भरोसा कैसा था? రూతు నమ్మకం ఎలాగుందంటే 14 वचन में लिखा हुआ है, 14వ వచనంలో రాయబడి ఉంది, रूत उसके साथ रुक गई या अलग नहीं हुई। రూతు నయోమితో ఉండిపోయింది. అక్కడ నుండి వేర్పాటు కలగలేదు, వేరుగా వెళ్ళిపోలేదని. नाओमी के साथ रुक गई। నయోమితో పాటు కూడా రూతు ఉండిపోయింది. हालेलुया, 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 హల్లెలూయా. हम लोग देखते हैं एक मत्ती रचित सुसमाचार उसका 7 अध्याय उसके 24वें वचन में, మనం చూస్తే మత్తయి సువార్త 7:24వ వచనంలో हालेलुया, वहां पे एक घर के बारे में बताया गया। అక్కడ ఒక ఇంటి కోసం రాయబడి एक ఉంది. नहीं, 2 घर के बारे में बताया गया। రెండు గృహాల కోసం అంటే 2 ఇళ్ల కోసం एक రాయబడి. चट्टान पे बनाया हुआ घर है ఒకటి రాతి మీద కట్టింది, एक बालू पे बनाया हुआ घर है। ఇంకోటి ఇసుక మీద కట్టింది. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. किस तरह का हमारा विश्वास है? మన విశ్వాసం ఏ రీతిగా ఉంది? किस पे हमारा भरोसा है? మన విశ్వాసం ఎవరి పట్ల ఉంది? मेरा भरोसा, दाऊद कहता है, मेरा भरोसा सेनाओं के यहोवा के ऊपर। దావీదు ఎలాగా చెప్తాడు, నా విశ్వాసము సైన్యములైన యెహోవా మీద ఉందని, సైన్యముల అధిపతి యెహోవా మీద ఉందని. उसके पहले के वचन में लिखा है किसी का भरोसा रथों के ऊपर में, దానికి ముందు వచనం రాయబడి ఉంది, కొందరి విశ్వాసము రథములు బట్టి, किसी के घोड़ों के ऊपर में, కొంతమందిది గుర్రములు బట్టి. लेकिन मेरा भरोसा मेरे परमेश्वर के ऊपर కానీ में। నా విశ్వాసం నన్ను సృజించిన దేవుని పట్ల ఉందని. हालेलुया, హల్లెలూయా. आपका भरोसा आज कहाँ पे है? నీ విశ్వాసం ఇప్పుడు ఎక్కడ ఉంది? हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. उसके भरोसा करना शुरू करें, ఆయన మీద నమ్మిక ఉంచడం మొదలు పెట్టండి. प्रभु पे भरोसा करना शुरू करें। ఆయన ప్రభు యేసు మీద మీరు నమ్మిక ఉంచడం మొదలు పెట్టండి. हो सकता है मैं इस प्रकार से एक कोट को बनाया रात में बैठकर, నీ అయ్యుండొచ్చి రాత్రి నేను ఇది ఒక కోడ్గా ఒక తయారు చేసి ఉంచొచ్చు. प्रभु ने दिया हुआ एक कोट है। ఈ రాత్రి దేవుడు నాకు ఇచ్చిన ఒక వాక్యం అనుకోవచ్చు. और किसी का चुराया हुआ है तो कॉपीराइट करके मैं लगा सकता हूँ। ఎవరి దగ్గర నుండి తీసుకోండి, ఇది కాపీరైట్ అయితే నేను రాసి ఉంచే. मुझे नहीं पता किसी का चुराया हुआ हो तो मुझे नहीं पता, लेकिन प्रभु ने दिया, मुझे ऐसा लगता है। ఇది ఎక్కడ నుండి దొంగలించింది అయితే నాకైతే తెలియదు, కానీ దేవుడు నాకు ఇచ్చారని నేను वो इस నమ్ముతున్నాను. प्रकार से है। ఇది ఈ రీతిగా రాయబడి ఉంది. There is a 10,000 reason to leave him। అక్కడ 10,000 10,000 कारण हो सकते हैं 10,000 కారణాలు ఉండొచ్చు బ్రతకడానికి, उसको छोड़ने के लिए, అతన్ని విడిచిపెట్టడానికి. but there is a one reason enough to కానీ అక్కడ ఒక్క కారణం చాలు, to live with him తనతో జీవితం or గడపడానికి, live for him। తన కొరకు బతకడానికి. हालेलुया, హల్లెలూయా. हमारे पास 10,000 कारण हो सकते हैं उसको छोड़ के మన जाने के దగ్గర लिए, 10,000 కారణాలు ఉండొచ్చు అతను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి, लेकिन मात्र एक कारण काफी है उसके पास में रुकने के लिए। కానీ ఒక్క కారణం చాలా ఆయనతో ఉండిపోవడానికి. क्या అక్కడ दिसंबर महीने के पहले तारीख में आकर के ఈ రోజు డిసెంబర్ 1వ తారీఖున आपके पास वो एक कारण है, ఆ ఒక్క ఈ రోజు ఒక కారణం ఉంది మీ దగ్గర, काफी है। అదొక్కటి చాలు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. उसके पास में रहे। అతనితో ఉండండి, ఆయన దగ్గర ఉండండి. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. प्रभु ने యేసయ్య, हालेलुया। హల్లెలూయా. एक आखिरी पॉइंट को बोलकर मैं समाप्त करूंगा। చివరి పాయింట్ మీకు చెప్పి ముగించాలనుకుంటున్నాను. आस्क फ्रॉम गॉड దేవునికి అడగండి, या आस्क हेल्प फ्रॉम गॉड। దేవునికి సహాయం అడగండి. हालेलुया, హల్లెలూయా. हम सहायता परमेश्वर से कब मांग सकते हैं? మనం ఎప్పుడు సహాయం దేవునికి అడగగలం? और किसी व्यक्ति से कब मांग सकते हैं? ఏ మనిషికి ఎవరికైనా ఎప్పుడు అడగలం? ఏ మనుషుడికైనా When we need, ఎప్పుడు మనకు जब हमें అవసరం जरूरत है। మనకి ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు అడుగుతాంగా. हालेलुया, जब हमें जरूरत है तब मांगते हैं। మనకి ఎప్పుడు అవసరం ఉందో అప్పుడే మనం మనుషులకు అడుగుతాం. तो दूसरे बातों में मैं इस प्रकार से बोलना चाहता हूँ, రెండవ మాటగా నేను ఇలా చెప్పాలి, जब हम स्वीकार कर लेते हैं మనం ఎప్పుడు స్వీకరిస్తాము ये बातों को मुझसे नहीं हो सकता, ఈ విషయాలు నాకు పట్ల అవ్వదు అని, ये मेरे लिए असंभव है, ఇది నా పట్ల అసంభవం అంటే అవ్వదని, तब हम दूसरे के पास दौड़ते हैं। అప్పుడు మనం వేరే ఒకరిని తట్టు మనం పెరిగాడతాం. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. नओमी నయోమి
हालेलुया। आमीन। जब वो वापस आ गई, తను ఎప్పుడు తిరిగి వచ్చిందో लोगों ने इस प्रकार से बोला, అక్కడ ఉన్న లోకస్తులు ఎలాగ చెప్పాడు ఆ ఊరి వాళ్ళు, तू क्या नवमी नहीं है? నువ్వు నయోమే కదా. हालेलुया। హల్లెలూయా. नवमी ने बोला, मैं नवमी तो थी लेकिन अभी मारा है। నేను నయోమినే గాని నయోమని పిలవకండి, ఇప్పుడు నేను మారాగా మారిపోయానని. मारा का अर्थ क्या है? మారా అనగా ఏమిటి? बिटरनेस, कड़वा, बिटरनेस। చేదుతనం, हालेलुया, बिटरनेस। చేదుతనం. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. उसने एक्सेप्ट कर लिया, मैं यहाँ से जाते समय, दूसरे राज्य में जाते समय कड़वी हो गई। తను అంగీకరించింది, నేను యెరూషలేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు నేను మధురముగా ఉన్న దాన్ని చేదుమయంగా మారిపోయానని. अर्थात इसका मतलब क्या है? దీనికి అర్థం ఏమిటి? जब वो बेथलेहम में थी, తను ఎప్పుడు బెత్లెహేములో ఉందో, यहूदा में थी, యూదాలోను ఉందో, आराधना में थी, ఆరాధనలో ఉందో, रोटी के घर में थी, రొట్టె కలిగిన ఇంటిలో ఉందో, वहां पे वो कड़वी नहीं थी। అక్కడ తను చేదుకరంగా లేదు. लेकिन वो जब मोआब की ओर कूच की, తను ఎప్పుడు మోయాబు దేశం తనకు తిరిగి వెళ్ళడం మొదలెట్టాడో, कड़वाहट आ गया। తన జీవితంలో చేదుతనం రావడం वो మొదలెట్టింది. कड़वाहट को उसने क्या किया? एक्सेप्ट कर लिया। ఆ చేదుతనాన్ని తను అంగీకరించేసింది. प्रभु, मैं कड़वा हो गई हूँ। దేవా, నేను చేదుమయంగా మారిపోయాను. प्रभु, एक कड़वाहट को मैं नहीं हटा सकती, దేవా, ఈ చేదుతనాన్ని నేను వదిలిపెట్టలేను. लेकिन आप इस कड़वाहट को, इस बिटरनेस को हटा सकते हैं। దేవా, మీరు ఓన్లీ అంటే దేవా, నువ్వు తప్ప ఈ చేదుతనాన్ని మరెవరు కూడా తీయలేరు అని. उसके आगे के वचन में लिखा हुआ है, परमेश्वर ने मुझे दुख दिया, ऐसा सब लिखा है। దాని ముందు వచనంలో రాయబడి ఉంది, దేవుడే నాకు ఈ చేదుతనం ఇచ్చాడు, దుఃఖం ఇచ్చాడని. लेकिन उस वचन की ओर मैं नहीं जाऊंगा। ఆ వాక్యం తోటి నేను వెళ్ళట్లే గాని, पहले जो वचन में उसने कहा, మొదటిగా తన వాక్యంలో ఎలాగ मैं मारा हूँ, నేను చేదు మారాని, अर्थात उसने एक्सेप्ट किया తను అంగీకరించేసింది कि అక్కడ. मुझे एक जरूरत है, मदद की जरूरत है, నాకు ఒక సహాయం కావాలి, और मैं गलत हूँ, నేను తప్పు అని, मैं कड़वी हो गई। నేను చేదుగా మారిపోయానని उसने एक्सेप्ट किया। తను అంగీకరించేసింది. God changes దేవుడు మార్చగలడు. before he changed the situation। దేవుడు ఆ పరిస్థితిని మార్చడానికి ముందు, हमारे परिस्थितियों को बदलने से पहले परमेश्वर हमें बदलते हैं। మన పరిస్థితులను మార్చడానికి మునిపే దేవుడు మనల్ని మార్చేస్తారు. हालेलुया, हालेलुया, హల్లెలూయా. ये सारे अच्छे पॉइंट को मैंने आप लोग को बताया। ఈ 6 విషయాలను మీకు చెప్పాను. ये 6 पॉइंट तो हम लोग ने कर दिया, सही बात है। ఈ 6 విషయాలు అయిపోయింది. तो प्रभु मेरे लिए क्या करे? ఇప్పుడు దేవుళ్ళు మనం ఏం చేయాలి? हम भी जाते हैं ना शॉप में कुछ पैसे लेकर के, ఇప్పుడు మనం ఏదో దుకాణానికి వెళ్తాం కదా, డబ్బులు పట్టుకొని पैसे देते हैं, డబ్బులు ఇస్తాంగా, अरे कुछ मिलेगा करके। ఏమేం దొరుకుతుంది? यीशु के पास में 6 पॉइंट को लेके चले गए। ఈ రోజు యేసయ్య దగ్గరికి 6 విషయాలు పట్టుకొని ये వెళ్తాం. 6 पॉइंट के साथ में हम लोग चलना भी शुरू कर ఈ दिया। 6 విషయాలు పట్టుకొని దేవుని పట్టు మనం నడుద్దాం. हालेलुया, హల్లెలూయా. अब परमेश्वर करने वाला एक ही अनुग्रह को मैं आपको बोलूंगा। ఈ రోజు దేవుడు అనుగ్రహించి ఒక అనుగ్రహం కొరకు మీకు చెప్పాలనుకుంటున్నాను. वो एक अनुग्रह करोड़ों और करोड़ों अनुग्रह से बहुत अधिक बड़ा है। ఆ ఒక్క అనుగ్రహము ఎన్నో కోట్ల అనుగ్రహాల కంటే గొప్పది. एक ही पॉइंट, ఆ ఒక్క పాయింట్, ही इज अ प्रॉमिस कीपर। అతడు ఆయన మాటని నిలబెట్టగల దేవుడు అని, వాగ్దానం నిలబెట్టగల దేవుడు అని. परमेश्वर वायदे का परमेश्वर है। అతను వాగ్దానాన్ని నెరవేర్చగల దేవుడు. मैं इस प्रकार से बोलना चाहता हूँ, నేను ఈ రీతిగా చెప్పాలనుకుంటున్నాను. he is not only promise giver, అతడు ఆశీర్వాదాలు వాగ్దానం ఇచ్చే దేవుడే కాక, but he is also promise keeper। అతడు వాగ్దానాన్ని నెరవేర్చగల దేవుడు, ఉంచగల దేవుడు. वो केवल वायदे को देने वाला परमेश्वर नहीं, అతడు వాక్యాన్ని అలాగే వాగ్దానాన్ని ఇచ్చే దేవుడు కాదు, మాట ఇచ్చే దేవుడు लेकिन కాక, वायदे को पूरा करने वाला ఆ परमेश्वर है। మాటను కూడా నెరవేర్చగల దేవుడు అతడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. खबरबादी, हालेलुया। परमेश्वर हमारे वायदे को पूरा करता है। దేవుడు ఇచ్చిన మనం జీవితంలో ఇచ్చిన మాటను నెరవేర్చగల దేవుడు. हालेलुया, హల్లెలూయా. उत्पत्ति की पुस्तक में 3 अध्याय 15 वचन में लिखा हुआ है, मनुष्य का स्त्री से जो उत्पन्न होगा वो सर्प के सिर को कुचलेगा करके। ఆమేన్. जेनेसिस 3:15 में लिखा हुआ है। ఆదికాండం 3:15 ఉంది, కన్య గర్భమున పుట్టిన వాడు సర్పం యొక్క తలను చితక కొడతాడు అని. और मीका नबी की पुस्तक 5 अध्याय उसके दूसरे वचन में भी लिखा हुआ है, ये सब प्रोफेसी है। ఈ మీకా గ్రంథం 5:2 రాయబడింది, ఇది ఒక ప్రవచనము అని. यीशु मसीह के जन्म के बारे में, యేసయ్య జన్మ దినము కొరకు. हालेलुया, ఆమేన్. लेकिन प्रभु ने वायदे को किसमें पूरा किया? అయితే దేవుడు ఆ వాగ్దానాన్ని ఏ రీతిగా పూర్తి చేశారు?
एक अन्य जाति स्त्री के अंदर। ఒక అన్య జాతి ఆ కన్య స్త్రీ వల్ల. हालेलुया 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 హల్లెలూయా హల్లెలూయా. जब उसने निर्णय लिया तेरा परमेश्वर मेरा परमेश्वर, ఎప్పుడు తను నిర్ణయం తీసుకుందో నీ దేవుడు నా దేవుడు అని, प्रभु ने बोला तू भी मेरा है। దేవుడు చెప్పాడు నువ్వు కూడా నా దానివి అని. हालेलुया స్తోత్రం. एक अन्य जाति स्त्री को ఒక అన్య జాతి స్త్రీని परमेश्वर ने यीशु मसीह के उस वंश में जोड़ दिया। దేవుడు తన వంశావళిలో అన్య జాతి స్త్రీని జోడించేశారు. స్తోత్రం. मैथ्यू उसका पहले अध्याय उसके 5 वचन में लिखा हुआ है। మత్తయి సువార్త 1:5 రాయబడి ఉంది. हालेलुया हालेलुया। यीशु मसीह की वंशावली पढ़ते हैं तो అక్కడ యేసుక్రీస్తు వంశావళి చదివితే बोअज और रूथ के बारे में वहां पे అక్కడ బోయాజు రూతు కోసం రాయబడి ఉంది. हालेलुया హల్లెలూయా. प्रभु प्रॉमिस कीपर है। దేవుడు మాటని నిలబెట్టగల దేవుడు. मैं एक स्टोरी बोलकर समाप्त करूंगा। నేను ఒక కథ చెప్పి ముగించాలనుకుంటున్నాను. मैं जब पैदा होने का था, నేను ఇప్పుడు జన్మించడానికి ఉన్నాను. हम लोग जब बॉम्बे में रहते थे మేము బొంబాయిలో ఉండేవారు. और मेरे डैडी बहुत उस समय ड्रिंक करते थे। అప్పుడు మా తండ్రి గారు చాలా వ్యసనంతో ఉండేవారు, తాగుతూ ఉండేవారు. उसके पहले का मेरे डैडी का जीवन एक गुंडे वाला जीवन था। దానికి ముందు మా తండ్రి గారు చాలా గుండా జీవితం జరిపేవారు. और मेरे डैडी के जो मम्मी पापा थे, మా నాన్నగారు వాళ్ళ అమ్మ నాన్నగారు उनका ఉండేవారు. जब डेथ हुआ, వారి చావు మరణం ఎప్పుడు జరిగిందో डैडी को संकलों में बांध करके डैडी को दिखाने के लिए लेके आते थे। తర్వాత చనిపోయిన తర్వాత తన తండ్రిని సంఖ్యల్లో కట్టేసి వారి అమ్మ నాన్నగారిని చూపించడానికి తెచ్చేవారు. पागल नहीं थे, అంటే తెచ్చేవారు కాదు, जेल से लेके आते थे। జైలు నుండి పట్టుకొని వచ్చారు. इतने खूंखार थे डैडी। అంత కోపిష్టి ఉండేవారు. और जब मम्मी के साथ में मैरिज हुआ ఎప్పుడు మా అమ్మగారితో వివాహం అయిందో, और जब हम लोग बॉम्बे में थे, ఎప్పుడు మేము ముంబైలో ఉండేవారము, एक घर में हम लोग रहते थे। ఒక ఇంట్లో మేము ఉండేవారు. और डैडी का एक जो बॉडीगार्ड थे डैडी, డాడీకి అంటే నాన్నగారికి ఒక బాడీ గార్డ్ ఉంది वहाँ पे मुंबई में। ముంబైలోన. हालेलुया। ఆమేన్. और डैडी वहाँ पे 6 महीने में एक बार घर पे वापस आते थे। అక్కడ 6 నెలలకు ఒకసారి ఇంటికి తిరిగి వచ్చేవారు. और मम्मी जब गरोदर थी, मम्मी पेट से थे, पेट से, ఓకే. ఎప్పుడు గర్భవతిగా ఉన్నారు ఇంటిలోన, और मैं पेट में था। అప్పుడు గర్భంలో నేను ఉండేవారు. ये मम्मी ने बताया वो चीजें, मुझे आप बोलेंगे कि आपको कैसे पता चला करके। అప్పుడు నా అమ్మ నాన్న మాట్లాడే విషయం మీకు ఎలా తెలుసు, నేను గర్భంలో విన్నాను. और मेरे डैडी बहुत ड्रिंक करते थे उस समय भी। అప్పుడు కూడా మా నాన్నగారు చాలా వ్యసనంతో తాగుతూ ఉండేవారు. कुछ कारणवश కొన్ని కారణాల వల్ల मेरे डैडी ने मम्मी को बहुत मारा। మా నాన్నగారు అమ్మగారిని చాలా విధాలు కొట్టారు. इतने बुरे तरीके से मारा, ఎంత బాధ విధంగా ఎంత కష్టంగా కొట్టారంటే ఈ రీతిగా. आसपास के व्यक्ति लोग इस प्रकार से बोले, అక్కడ చుట్టుపక్కల ఉన్న మనుషులు ఎలా చెప్పారు, अंदर जो व्यक्ति है లోపల ఎవరున్నారో वो गया। ఓ అతను అయిపోయాడు అని. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. लेकिन कुछ समय पहले एक परमेश्वर के दास ने मेरी मम्मी के पेट में जाने से पहले मैं కొన్ని సమయాల క్రితం, దానికి కొంత సమయానికి ముందు గర్భంలో రాక మునిపే ఒక దైవజనులు వచ్చేలా చెప్పారు. इस प्रकार से बोला था, ఈ విధంగా చెప్పారు, आपके पेट में जो संतान उत्पन्न होगा మీ గర్భంలో ఉన్న సంతానం కలగడానికి ఉన్న वो प्रभु की మనిషి सेवा करेंगे। అతడు ప్రభు సేవ చేస్తాడు అని. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. और जब ये सब होने के बाद भी అప్పుడు అలాగ అయిన తర్వాత కూడా मैं जन्म ले लिया। నేను జన్మించిన తర్వాత और एक 2-3 महीने के बाद में ఒక 2 నెలలు 3 నెలల एक తర్వాత पुराना जो बॉक्स होता है, ఒక పాత పెట్టెలో कुछ ढूंढ रहे थे मम्मी पापा, అమ్మ నాన్న ఏదో तो వెతుకుతున్నారు. वो बॉक्स को उठा के मेरे ऊपर रख दिया। ఆ బాక్స్ తీసుకొచ్చి నా మీద अनजाने में रखा, తెలియకుండా తెచ్చి పెట్టేశారు. और लगभग आधा घंटा मेरे ऊपर बॉक्स था, ऐसे मम्मी ने बताया। ఒక అరగంట సేపు నా మీద బాక్స్ ఉంది. అమ్మ చెప్పింది అలా. पुराना जो संदूक होता है ना, पुराना पेटी, పాత కాలంలో ఉంటది కదా ఒక ఎనప పెట్టి, वो पेटी को मेरे ऊपर रखा। ఆ పెట్టిని తన మీద ఉంచేశారు. लेकिन मैं आपसे कहना चाहता हूँ, కానీ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. आज लगभग 25 से अधिक वर्ष हो गए, ఇప్పటికి ఒక 25 25+ ईयर, ఇప్పటికి 25 సంవత్సరాల పైన, उससे ज्यादा है, 25 సంవత్సరాల పైన. लेकिन मैं बोलना नहीं चाहता। ఇప్పుడు నేను చెప్పాలని కోరట్లేదు. प्रभु अपना वायदे में पूरा करने वाला దేవుడు మాట ఇచ్చింది నెరవేర్చగల దేవుడు. He is the promise keeper। అతడు తన వాగ్దానం నెరవేర్చగలడు. वो वायदे को पूरा करने वाला అతడు परमेश्वर। తన వాగ్దానాన్ని నెరవేర్చగల దేవుడు. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. अगर मेरे 10वीं के पहले के जीवन को आप लोग देखते हैं तो
10th के बिफोर మే నా 10వ తరగతి ముందు జీవితం చూస్తే मैं हूँ करके आप जान नहीं पाएंगे। నేనని మీకు అసలు కూడా తెలియదు. कल भाई एक फेसबुक पे मेरे फोटो को देख रहे थे, నేను నిన్న ఫేస్బుక్ లో ఫోటోలు मैंने చూస్తున్నాను. अभी भी रखा है उसको। ఇప్పుడు కూడా ఆ ఫోటోలు उसमें ఉన్నాయి. एक ऐसा बाल को निकाल करके बड़ा है అందులో నా జుత్తి లాగా విరబోసినట్టు ఉంటారు ముందు. और बहुत खराब जीवन था, అది చాలా కష్టతరమైన ఒక పాపకరమైన జీవితం. लेकिन हालेलुया హల్లెలూయా. वो प्रॉमिस कीपर है। అతడు వాగ్దానం నెరవేర్చగల దేవుడు. प्रॉमिस कीपर है। అతడు మాట ఇచ్చిన వాడు. अगर आप सीधे तरीके से प्रभु के पास नहीं आते ना, మీరు తిన్నగా దేవుడి దగ్గరికి రాకపోతే कुछ ना कुछ कारण से प्रभु जरूर लेके आए। ఏదో ఒక కారణంతో దేవుడు తన దగ్గరకు మిమ్మల్ని తోడుకొని వస్తాడు. इसलिए यिर्मयाह की पुस्तक में लिखा हुआ है అందుకే యెర్మయా గ్రంథంలో రాయబడి ఉంది 29:11, 29:11 వచనంలో जो कल्पनाएं प्रभु हमारे विषय में करते हैं దేవుడు ఏ ప్రణాళిక మన జీవితంలో చేస్తారు वो हानि की नहीं, అది ఏదో కఠినం కోసం ఏదో కష్టం కొరకు కాదు. वो प्रभु जानने वाले कुशल की योजनाएं हैं। అది దేవుడిని ఎరిగిన వారికి ఒక ఆశీర్వాదకరమైనది. हालेलुया 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 హల్లెలూయా. मैंने इतने सारे पॉइंट को बोला, నేను ఇప్పుడు ఇన్ని విషయాలు మీకు చెప్పాను. लेकिन अगर आप एक भी पॉइंट को याद करेंगे तो ఇప్పుడు మీరు అందులో ఒక్క విషయం కూడా మీరు జ్ఞాపకం ఉంచుకుంటే प्रभु उसमें आपको आशीष करेंगे। అది దాని ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. हमने क्या पॉइंट को देखा? మనం ఈ విషయాన్ని చూసాం. प्रभु हम जो भी चुनते हैं बड़े वाइसली चुने। మనం ఏది మనము ఎంచుకున్నా शेयर ऑलवेज ఆలోచించి ఎంచుకోవాలి. शेयर ऑलवेज ट्रूथ, మనం ఎప్పుడు కూడా సత్యాన్ని ప్రకటించాలి. ऑलवेज होपिंग, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. रन टू जीसस, దేవుని తట్టు మనం పెరిగెట్టాలి. ट्रस्ट इन हिम, దేవుని తట్టు మనం నిరీక్షణ విశ్వాసం కలిగి ఉండాలి. आस्क हेल्प फ्रॉम गॉड। దేవునికి మనం సహాయం అడగాలి. एक अनुग्रह प्रभु हमारे जीवन में करते దేవుడు మన జీవితంలో ఒక అనుగ్రహం हैं। एक పెంచాలి. अनुग्रह मेरे लिए काफी है। మనకు ఆ ఒక్క అనుగ్రహం చాలు మన జీవితంలో. पौलुस को प्रभु यीशु मसीह इस प्रकार से बोलते हैं, పౌలుకి దేవుడు యేసయ్య చెప్తారు. దేవుడు ये सारे लिस्ट को पौलुस तो लेके आया है। చాలా పెద్ద లిస్టు పౌలు పట్టుకొని వచ్చారు. मुझे ये दर्द है, నాకు ఈ నొప్పులు ఉన్నాయి, मुझे ये पीड़ा है, నాకు ఈ రోగం, मुझे ये समस्या है, నాకు ఈ సమస్య ఉంది. लेकिन मेरा अनुग्रह तेरे लिए काफी है। దేవుడు చెప్పాడు నా కృప నీకు చాలు అని. हालेलुया స్తోత్రం. हालेलुया हालेलुया। प्रभु का अनुग्रह हमारे लिए काफी है। దేవుని యొక్క కృప మనకి చాలు. और बहुत सारी चीजों को बोलना चाहिए था, చాలా విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను, लेकिन मैं समाप्त करूंगा। నేను ఇక్కడ ముగించాలని కోరుకుంటున్నాను. मुझे समय दिए हुए आईपीसी कलीसिया मारानाथा वर्शिप सेंटर के सारे प्रभु के दास और सारे अगुवे लोगों के लिए मैं धन्यवाद అలాగే करता हूं। నాకు సమయం ఇచ్చిన ఐపీసీ మన్నాథ చర్చ్ సంఘస్థులకి అలాగే దైవజనులకి అందరు విశ్వాసులందరికీ मैं 4 तारीख को यहाँ से वापस अपने देश की ओर यात्रा कर रहा हूँ। వందనాలు. అలాగే నేను ఇక్కడ 4వ తారీఖు నేను ఇక్కడ నుండి మళ్ళీ నా దేశం దిక్కు నేను మళ్ళీ ప్రయాణం చేయాలని मेरे కోరుకుంటున్నాను. लिए मेरे परिवार के लिए प्रार्थना में स्मरण करें। నా కొరకు నా కుటుంబం కొరకు ఒకసారి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. मेरे मम्मी నాకు ఒక డాడీ, అమ్మ, నాన్న, ఒక చెల్లి, और मैं నేను, और मेरे मिनिस्ट्री के लिए। అలాగే నా సేవ పరిచర్య కోసం हालेलुया हालेलुया। हम भी आपको प्रार्थना में स्मरण करेंगे। మేము కూడా మీ కొరకు మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. प्रभु आप सबको आशीष करने पाए। దేవుడు మీ అందరికి ఆశీర్వదించును గాక. ఆమేన్.